నమస్తే, వెల్కమ్ టు ఎన్సీఎన్ న్యూస్. నేను పుష్ప. బులెటిన్లో ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. ఏపీ సెట్ 2025 ఫలితాల్లో రాష్ట్ర స్థాయి ర్యాంకులతో శశి వెలివెన్ను విజయకేతనం. తూర్పుగోదావరి జిల్లా నిడదవోలు నియోజకవర్గం ఉండ్రాజవరం మండలం వెలిదన్ను శశి విద్యా సంస్థల విద్యార్థులు ఆంధ్రప్రదేశ్ ఇంజనీరింగ్, అగ్రికల్చరల్ అండ్ ఫార్మసీ విభాగంలో రాష్ట్ర స్థాయిలో విజయకేతనం ఎగురవేశారు. ఈ సందర్భంగా శశి విద్యా సంస్థల అధినేత బూరుగుపల్లి రవికుమార్ ఈరోజు ప్రెస్ మీట్ నిర్వహించి విద్యార్థులకు పుష్పగుచ్చాలను ఇచ్చి వారి తల్లిదండ్రులను దుస్సాలువాతో సన్మానించారు. ఈ సందర్భంగా శశి విద్యా సంస్థల అధినేత బూరుగుపల్లి రవికుమార్ మాట్లాడుతూ ఆంధ్రప్రదేశ్ ఇంజనీరింగ్, అగ్రికల్చరల్ అండ్ ఫార్మసీ విభాగంలో రాష్ట్ర స్థాయిలో స్టేట్ ఫస్ట్ ర్యాంక్ ఆర్ హర్షవర్ధన్, 5th ర్యాంక్ వై సత్యవెంకట్, 6th ర్యాంక్ ఎస్ శశి గోవర్ధన్, 9th ర్యాంకును కె మోహిత్ శ్రీరాములు సాధించారని, అదేవిధంగా రాష్ట్ర స్థాయిలో 10లోపు 4 ర్యాంకులు, 50లోపు 7 ర్యాంకులు, 100లోపు 10 ర్యాంకులు, 500లోపు 26 ర్యాంకులు, 1000లోపు 46 ర్యాంకులు సాధించి విజయకేతనం ఎగురవేశామని అన్నారు. రాష్ట్ర స్థాయిలో శశి విద్యా సంస్థలు అత్యున్నత స్థానాల్లో నిలవటంతో వేలివెన్ను శశి విద్యా సంస్థల ప్రాంగణంలో మిఠాయిలు పంచుతూ బాణాసంచా కాలుస్తూ సంబరాలు చేశారు. ఈ సందర్భంగా రాష్ట్ర స్థాయిలో అద్భుత విజయాలకు కృషి చేసిన శశి విద్యా సంస్థల అధ్యాపక బృందానికి, విద్యార్థులకు, విద్యార్థుల తల్లిదండ్రులకు ఆయన శుభాభినందనలు తెలియజేశారు. నిన్న విడుదలైన ఏపీ సెట్ 2025 ఫలితాల్లో శశి విద్యార్థులు సంచలన విజయాలు సాధించారు. రాష్ట్ర స్థాయిలో జరిగినటువంటి పరీక్షలో స్టేట్ ఫస్ట్ హర్షవర్ధన్, స్టేట్ 5th ర్యాంక్ సత్యవెంకట్, స్టేట్ 6th ర్యాంక్ శశి గోవర్ధన్, అలాగే స్టేట్ 9th ర్యాంక్ మోహిత్ శ్రీరామ్ 10లోపు 4 సాధించారు. అలాగే 50లోపు 7 ర్యాంకులు సాధించారు. 100లోపు 10 ర్యాంకులు, 500లోపు 25 ర్యాంకులు, 1000లోపు 45 ర్యాంకులు సాధించారు. ఈ ఘన విజయానికి కారణమైనటువంటి మా అధ్యాపకులకు, అలాగే కష్టపడిన మా విద్యార్థులకు శుభాకాంక్షలు. అలాగే మమ్మల్ని వెన్నంటి ప్రోత్సహించిన తల్లిదండ్రులందరికీ శుభాకాంక్షలు. సార్ ఒకసారి ఓకే, డన్. మేడం గారు
అమ్మ కొద్దిగా జరగండి. Students, rankers. అక్కడ నిల్చోండి మరి. ఫస్ట్ ఆఫ్ ఆల్ అందరికీ థ్యాంక్ యూ. నేను ఈ ఘన విజయాన్ని సాధించడానికి మెయిన్ కారణం మా తల్లిదండ్రుల ప్రోత్సాహం, ఇంకా ఈ శశి విద్యా సంస్థల ఫ్యాకల్టీ అందరూ నాకు చాలా అవునా? కోఆపరేట్ చేయడం. నీ పేరు చెప్పి పేరు చెప్పి నీకేం వచ్చింది, ఏ ర్యాంక్ వచ్చింది, దేనికి వచ్చింది అది చెప్పిన తర్వాత నా పేరు ఆర్ హర్షవర్ధన్. నేను ఎంసెట్లో ఏపీ ఎఫ్సెట్లో 2025 ఫస్ట్ ర్యాంక్ సాధించాను అగ్రికల్చర్ అండ్ బీ ఫార్మసీ. నేను ఈ ఘన విజయానికి కారణం మా తల్లిదండ్రుల ప్రోత్సాహం మరియు శశి విద్యా సంస్థల ఫ్యాకల్టీ అందరూ నాతో బాగా కోఆపరేట్ చేయడం, నన్ను బాగా ఎంకరేజ్ చేయడం, ప్రణాళిక ప్రకారం చదివించడమే కారణంగా నేను చెప్తున్నాను. ఈ ఘన విజయం నాకు చాలా సంతోషంగా ఉంది. నేను మా ఫ్యాకల్టీ ఇంకా మా పేరెంట్స్ అందరికీ నేను ధన్యవాదాలు తెలుపుకుంటాను. ఫ్యూచర్ గోల్ ఏంటి? నేను ఫ్యూచర్లో డాక్టర్ అవుదాం అనుకుంటున్నాను. ఎంబీబీఎస్ స్పెషలైజేషన్ న్యూరాలజీ అనుకుంటున్నాను. ఓకే. నేను ఏపీఎంసీలో 5వ ర్యాంక్ సాధించాను. ఇది రావడానికి నా శశిలో ఉన్న ఫ్యాకల్టీ ప్లస్ సార్స్ యొక్క కోఆపరేషన్ వల్ల వచ్చింది. వాళ్ళు నాకు అర్థమయ్యేలా అన్నీ చెప్పారు. నేను ఫ్యూచర్లో డాక్టర్ అవుదాం అనుకుంటున్నాను. పడవైన మోడీ శ్రీరామ్. నాకు ఏపీ ఎఫ్సెట్లో స్టేట్ 9th ర్యాంక్ రావడం నాకు చాలా సంతోషంగా ఉంది. దీనికి ముఖ్య కారణం శశి మేనేజ్మెంట్ అండ్ మా టీచర్స్ యొక్క సపోర్ట్. వాళ్ళు నాకు బెస్ట్ అడ్వైస్ చెప్పారు. అండ్ నేను ఇలాగే ఫ్యూచర్లో కూడా మంచి కాలేజ్లో ఎంబీబీఎస్ చదివి కార్డియాలజిస్ట్ అవుతాను. అది నా ఫ్యూచర్. డన్. నా పేరు పవన్ ప్రకాష్. నేను ఇక్కడ శశి విద్యా సంస్థలో 9th క్లాస్ నుంచి చదువుతున్నాను. నాకు ఎంసెట్లో ఈ స్టేట్ 20th ర్యాంక్ రావడం ముఖ్య కారణం మా టీచర్స్ అండ్ ఇన్ఛార్జెస్ అండ్ శశి విద్యా సంస్థల మేనేజ్మెంట్ ముఖ్య కారణం. నేను ఈ విధంగానే ఫ్యూచర్లో కూడా బాగా కష్టపడి మంచి న్యూరాలజిస్ట్ అవుతామని నా కోరిక. నా పేరు శరణ్య. నేను ఏపీ ఎంసెట్లో స్టేట్ 80 ర్యాంక్ కొట్టాను. దీనికి కారణం ముందుగా నా పేరెంట్స్, తర్వాత ఫ్యాకల్టీ అండ్ శశి విద్యా సంస్థలు. దీని ఫ్యాకల్టీలో ఉన్న ఈ ప్రోగ్రామ్ వల్లే నేను చాలా బెనిఫిట్ అయ్యాను. దీనివల్లే నాకు ఈ ర్యాంక్ వచ్చింది. అండ్ దీనివల్ల నేను తర్వాత నేను చదివే కోర్స్ కూడా చాలా బెనిఫిట్ అవుతుంది. నేను చదవాలనుకుంటున్న